మహిళా దేశాల్లో నీలావతి గారిని మాట్లాడుతున్నారు. క్లుప్తంగా మాట్లాడండి సబ్జెక్ట్ ఓన్లీ సివిల్ గురించి. ప్రతి ఒక్కరికి తెలిసిన విధంగా ఈ అర్పణ ప్రభుత్వం గడిచిన 23 సంవత్సరాల్లో అందరూ కూడా చాలా విషయాలు వివరించారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆకాశంలో సగం మరి నక్షత్రంలో సగమైన మహిళల్ని ఈరోజు ఎంతో గర్వంగా వాళ్ళని కూడా అభివృద్ధిలో కూడా సగం చేయాలనే తపనలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా మహిళల అభివృద్ధికి ప్రధాన భూమిక వేసి ఆహ్వానించడం కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలని, ఏ విధంగా వాళ్ళని ఉన్నత స్థానాన్ని తీసుకువెళ్ళాలని మన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మరి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా మా సోదరులు నీకు కూడా వివరించారు. మరి ఆ కార్యక్రమంలో గురుతరమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక మహిళ అభివృద్ధి చెందితే ఆ కుటుంబం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక అసమానతలు తొలగించాలనే సదుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ మహిళా సంఘాలని ప్రారంభించారు. ఈ మహిళా సంఘాల ప్రారంభమైన కొత్తలో చాలా కామెంట్స్ కూడా వినేవాళ్ళు. అంతవరకు బ్యాగ్ తగిలించుకోవడం కూడా హ్యాండ్ బ్యాగ్స్ కూడా లేడీస్ కి ఉండేది కాదు. మీలో చాలా మందికి తెలుసుకుంటారు. చాలా మంది ఇల్లు గడప బయట వెళ్తా ఉన్నప్పుడు సాటి మహిళలే ఇదేమో రోజు బ్యాగ్ తగిలించుకొని పోతా ఉంది ఎంతో విన్నారు కామెంట్. ఇట్లాంటి కామెంట్స్ నమ్మి దాన్ని ఈ రోజు మహిళ సాధికారత సాధించి ఈ రోజు ఎక్కడో ఉన్నత స్థానంలో నిలబడ్డారు. వీళ్ళందరూ వ్యాపారాలు చేసి మహిళలకు స్ఫూర్తిదాయకంగా పెంచారు. మరి ప్రభుత్వం తీసుకున్న అన్ని కార్యక్రమాలను ప్రజలలో తీసుకెళ్తున్నాం. మీ అందరూ కూడా మీరు ఆర్థికంగా మా కూటమి నాయకులకు అందరికీ కూడా సహకరించండి. మీరు మాతో కూడా మీరు ఎప్పుడు కూడా ప్రజల్లో కలిసి ఉంటారు. ఇప్పుడు మన దగ్గరలో మహిళా సాధికారత సాధించాలంటే ఊరికే స్టేజ్ దగ్గర కూర్చొని మాట్లాడేవారు. ఆర్థిక సాధికారత సాధించినప్పుడే 10 రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడే ఆ గౌరవం మనలో ఉంటుంది. మరి ఆ డబ్బు ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా పొదుపు చేయాలి అని మీకందరికీ చాలా బాగా దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న అన్ని కార్యక్రమాలని ప్రజల్లో మాతో పాటు మీరు కూడా వృద్ధాపతిగా సాయం